డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ని నేర్చుకుందాం. చూడండి, డిఫైన్ హీట్ కెపాసిటీ, వాటర్ సిపి అండ్ సివి. షో దట్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. హీట్ కెపాసిటీ అంటే ఏంటి, సిపి అంటే ఏంటి, సివి అంటే ఏంటి, అంతేకాకుండా సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ ని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ లేదంటే 1 కెల్విన్ ఇంక్రీజ్ చేయడానికి, రేజ్ చేయడానికి కావలసినటువంటి అమౌంట్ ఆఫ్ హీట్ ని హీట్ కెపాసిటీ అంటారు. The amount of heat required to raise the temperature of a substance through 1 degree Celsius or 1 Kelvin is called heat capacity. ఎంత సింపుల్ చూడండి, ఒక సబ్స్టెన్స్ తీసుకోవాలి, దాని యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ అయినా లేదంటే 1 కెల్విన్ టెంపరేచర్ అయినా పెంచాలి. పెంచడానికి మనం ఎంత హీట్ ని సప్లై చేయాలి అనే దాన్నే హీట్ కెపాసిటీ అంటారు. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ through 1 degree Celsius or 1 Kelvin is called heat capacity. ఒకవేళ ఇక్కడ 1 mole of substance తీసుకుంటే దాన్ని మోలార్ హీట్ కెపాసిటీ అంటారు. 1 గ్రామ్ సబ్స్టెన్స్ తీసుకుంటే దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. ఇక్కడ సబ్స్టెన్స్ ఎంత తీసుకుంటున్నాం, 1 మోల్ తీసుకుంటే ఏమనాలి, మోలార్ హీట్ కెపాసిటీ. 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుంటే దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. మొత్తానికి ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెల్సియస్ లేదంటే 1 కెల్విన్ ఇంక్రీజ్ చేయడానికి కావాల్సినటువంటి హీట్ ని ఏమంటారు, హీట్ కెపాసిటీ అంటారు. మరి హీట్ కెపాసిటీ ఈజ్ ఇండికేటెడ్ విత్ సి. Heat capacity is indicated with C. C equal to Q by delta T. Formula ఏంటి హీట్ కెపాసిటీకి, C equal to Q by delta T. ఇక్కడ C అంటే ఏంటి, హీట్ కెపాసిటీ. వాట్ ఈస్ Q? Q is a heat absorbed. ఎంత హీట్ మనం సప్లై చేస్తున్నాం, ఎంత హీట్ ని అది అబ్జర్వ్ చేస్తుంది అనేది Q అంటే ఏంటి, హీట్ అబ్జర్వ్డ్. డెల్టా T అంటే ఏంటి, చేంజ్ ఇన్ టెంపరేచర్ లేదంటే రేజ్ ఇన్ టెంపరేచర్, ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనేదాన్ని డెల్టా T అంటాం. అండ్ హీట్ కెపాసిటీ is two types. Heat capacity at constant value. ఆ ప్రాసెస్ ని మనం కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అది ప్రాసెస్ చేస్తే దాన్ని ఏమంటారు, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ సివి. వి అంటే ఏంటి, కాన్స్టెంట్ వాల్యూమ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరిగితే దాన్ని ఏమంటున్నాం, సిపి. సి అంటే ఏంటి, హీట్ కెపాసిటీ. పి అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. మరి ఇక్కడ చూడండి, సి ఈక్వల్ టు క్యూ బై డెల్టా టీ అన్నాం. ఇప్పుడు డెల్టా టీని ఇటువైపు తీసుకొస్తే ఇక్కడ బై ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అప్పుడు క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా టీ. క్యూ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా టీ. ఇప్పుడు చూడండి, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అప్పుడు ఈ ఫార్ములాకి మనం కాన్స్టెంట్ వాల్యూమ్ ని కాన్స్టెంట్ ప్రెషర్ ని అప్లై చేద్దాం. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర క్యూ ఏమవుతుంది, క్యూవి అవుతుంది. సి ఏమవుతుంది, సివి అవుతుంది. ఎందుకంటే సి అంటే హీట్ కెపాసిటీ, సివి అంటే హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఈ ఫార్ములా ఏమవుతుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర క్యూవి ఈక్వల్ టు సివి ఇంటూ డెల్టా టీ. దట్ ఈస్ నథింగ్ బట్ దేనికి ఈక్వల్ అవుతుంది, అది డెల్టా యూకి ఈక్వల్ అవుతుంది. మరి డెల్టా యూ అంటే ఏంటి, యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ. డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో క్యూపీ తీసుకోవాలి, ఇక్కడ ఏం తీసుకుంటాం, సిపి. సో క్యూపీ ఈక్వల్ టు సిపి డెల్టా టీ, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా హెచ్. ఇక్కడ హెచ్ అంటే ఎంథాల్పీ, డెల్టా హెచ్ అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి డెల్టా వి. లేదంటే దీన్ని మనం ఇక్కడ ప్రెషర్ ఏం తీసుకుందాం, ప్రెషర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి డెల్టా పివిగా తీసుకుందాం. ఏం తీసుకుందాం, డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా పివిగా తీసుకుందాం. మరి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు ఎన్ఆర్టీ. మరి 1 మోల్ ఆఫ్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటే ఎన్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు PV ఈక్వల్ టు ఏమవుతుంది, RT అవుతుంది. సో ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ PV ఈక్వల్ టు
ఆర్టీ అవుతుంది. అప్పుడు పీవీ ఇక్కడ డెల్టా పీవీ అన్నాం కదా, డెల్టా పీవీకి బదులు ఇక్కడ ఏం తీసుకుందాం, ఆర్టీ తీసుకుందాం. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ ఇక్కడ ఏముంటే డెల్టా పీవీ ఉంది, దానికి బదులు మనం 1 మోల్ ఆఫ్ గ్యాస్ కి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్ టు ఆర్టీ కదా. సో పీవీకి బదులు మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఆర్టీ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ డెల్టా ఆర్టీ రాద్దాం. ఇప్పుడు ఇక్కడ డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఆర్టీలో మనకి డెల్టా హెచ్ వాల్యూ ఇందాక ఇక్కడ వచ్చింది, డెల్టా యూ వాల్యూ కూడా ఇందాక ఇక్కడ వచ్చింది. ఈ వాల్యూస్ ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా హెచ్ వాల్యూని డెల్టా యూ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా హెచ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి డెల్టా హెచ్ అంటే సిపి డెల్టా టీ. కాబట్టి ఇక్కడ డెల్టా హెచ్ కి బదులు ఏం రాద్దాం, సిపి డెల్టా టీ ఈక్వల్ టు మరి డెల్టా యూ అంటే ఏముంది, ఇక్కడ డెల్టా యూ అంటే సివి డెల్టా టీ. సో ఇక్కడ ఏం రాద్దాం, సివి డెల్టా టీ. డెల్టా యూ కి బదులు ఏం రాసినాం, సివి డెల్టా టీ ప్లస్ డెల్టా ఆర్టీ. లేదంటే ఆర్ ఇస్ ఏ కాన్స్టెంట్ కదా, దానికి డెల్టా అని పెట్టాల్సిన అవసరం లేదు. డెల్టా అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఎంత చేంజ్ అవుతుంది అనేది. ఇక్కడ ఆర్ అనేది కాన్స్టెంట్, అది చేంజ్ అవ్వదు కాబట్టి ఆర్ ని బయటకు తీయండి, ఆర్ డెల్టా టీ. ఇప్పుడు సిపి డెల్టా టీ అంటే ఏంటి, సిపి డెల్టా టీ అంటే ఏంటి, అది దేనికి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సిపి డెల్టా టీ, ఇక్కడ డెల్టా టీ ఉంది, ఇక్కడ డెల్టా టీ కామన్ తీస్తే ఏమవుతుంది, సిపి ప్లస్ ఆర్ అవుతుంది. డెల్టా టీని కామన్ తీస్తే సిపి ప్లస్ ఆర్ అవుతుంది. అప్పుడు డెల్టా టీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, సిపి ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ వస్తుంది. మరి సివిని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అవుతుంది. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సో ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నాం, హీట్ కెపాసిటీ అంటే ఏంటి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ లేదా 1 కెల్విన్ పెంచడానికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ హీట్ ని హీట్ కెపాసిటీ అంటారు. మరి హీట్ కెపాసిటీని దేంతో ఇండికేట్ చేస్తాము, వెరీ గుడ్, సి తో ఇండికేట్ చేస్తాము. మరి హీట్ కెపాసిటీ యొక్క ఫార్ములా ఏంటి, సి ఈక్వల్ టు క్యూ బై డెల్టా టీ. మరి ఈ ఫార్ములాలో క్యూ అంటే ఏంటి, హీట్ అబ్జర్వ్డ్, సి అంటే ఏంటి, హీట్ కెపాసిటీ, డెల్టా టీ అంటే ఏంటి, చేంజ్ ఇన్ టెంపరేచర్ లేదా రేజ్ ఇన్ టెంపరేచర్. సో ఇక్కడ హీట్ కెపాసిటీ అనేది ఎన్ని రకాలుగా ఉంది, వెరీ గుడ్, 2 టైప్స్. ఏమేంటవి, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ సిపి. ఇప్పుడు ఇందులో డెల్టా టీని ఇటువైపు తీసుకొస్తే క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ ఈక్వల్ టు సి డెల్టా టీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఈక్వేషన్ ఏమవుతుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాం కాబట్టి క్యూవి ఈక్వల్ టు సివి ఇంటూ డెల్టా టీ అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, డెల్టా యూ. మరి డెల్టా యూ అంటే ఏంటి, డెల్టా యూ అంటే వెరీ గుడ్, చేంజ్ ఇన్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. మరి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ తీసుకుంటే ఏమవుతుంది, క్యూపీ ఈక్వల్ టు సి డెల్టా టీ అవుతుంది. క్యూపీ ఈక్వల్ టు సిపి డెల్టా టీ దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా హెచ్. డెల్టా హెచ్ అంటే ఏంటి, వెరీ గుడ్, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. బట్ ఇక్కడ ఈక్వేషన్ ఏముంది, మనకు ఆల్రెడీ తెలిసిన ఈక్వేషన్ డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి డెల్టా వి. లేదంటే దీన్ని ఎలా రాసాం, డెల్టా హెచ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ. బట్ పీవీ ఈక్వల్ ఏం రాయొచ్చు, ఆర్టీ రాయొచ్చు. అప్పుడు ఆర్టీ రాసాము. ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూని డెల్టా యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. తర్వాత డెల్టా టీని కామన్ తీస్తే డెల్టా టీ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు సిపి ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ అవుతుంది. సిపి ఈ సివి వైపు వస్తే ఏమవుతుంది, సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఈ చాప్టర్ లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రతి 4 మార్క్స్ క్వశ్చన్ ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. సో ఎవరు ఏ క్వశ్చన్ వదలకుండా ప్రతి క్వశ్చన్ ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. అదే విధంగా ఎవరు ఆన్సర్ చేసినారనడానికి మీ పేరు కూడా దాంట్లో మెన్షన్ చేయండి. అమాంగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ విచ్ ఎలిమెంట్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ అండ్ విచ్ ఎలిమెంట్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటారు. పీరియాడిక్ టేబుల్ మొత్తంలో అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది, అదేవిధంగా ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న ఎలిమెంట్ ఏది అనేది నాకు ఆన్సర్స్ కామెంట్ బాక్స్ లో పెట్టండి తెలిసిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీ అనేది మనం డిరైవ్ చేయాలి.
అక్కడ డెల్టా హెచ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డెల్టా హెచ్ అంటే ఎనర్జీ చేంజ్. ఏదైనా ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ రియాక్షన్ ని మనం కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరిపిస్తే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎనర్జీ చేంజ్, ఆ రియాక్షన్ లో ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది. ఒక రియాక్షన్ ని కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరిపించినప్పుడు ఎంత ఎనర్జీ చేంజ్ అవుతుంది అనే దాన్ని ఎంథాల్పీ చేంజ్ అంటారు. ద ఎనర్జీ చేంజ్ ఆఫ్ ఎ రియాక్షన్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ ఎంథాల్పీ చేంజ్. కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఒక రియాక్షన్ లో ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది, ఎనర్జీ చేంజ్ ఎలా అవుతుంది, ఆ ఎనర్జీ చేంజ్ ఏమంటున్నాం, ఎంథాల్పీ చేంజ్. దట్ ఎంథాల్పీ చేంజ్ ఈస్ ఇండికేటెడ్ విత్ డెల్టా హెచ్. మరి ఇందాకే చూసాం డెల్టా హెచ్ కి ఫార్ములా ఏంటి, డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి. డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి. డెల్టా హెచ్ అంటే ఏంటి, ఎంథాల్పీ చేంజ్. డెల్టా యూ అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంకా పీ డెల్టా వి అంటే ప్రెషర్ వాల్యూమ్ చేంజ్, ఇది తెలుసు మనకి. అండ్ హెచ్ ఎంథాల్పీ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 2 మార్క్స్ క్వశ్చన్స్ లో స్టేట్ ఫంక్షన్స్, పాత్ ఫంక్షన్స్. హెచ్ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్ అంటే ఎంథాల్పీ ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎంథాల్పీ చేంజ్ అనేది రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ యొక్క ఎంథాల్పీస్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎంథాల్పీ చేంజ్ అంటే ఏంటి, ఎంథాల్పీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్. పి అంటే ఏంటి ప్రోడక్ట్స్, ఆర్ అంటే రియాక్టెంట్స్. ప్రోడక్ట్స్ యొక్క రియాక్టెంట్స్ మైనస్ రియాక్టెంట్స్ యొక్క ఎంథాల్పీ చేంజ్ అనేది ఆ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకు తెలుసు, పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నాం, కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాం. కాన్స్టెంట్ ఈక్వేషన్, ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. అలాంటప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని మనం ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ గా పెడదాము, అలాగే ఉంచుదాం. ప్రెషర్ ని కాన్స్టెంట్ గా ఉంచి వాల్యూమ్ ని నెంబర్ ఆఫ్ మోల్స్ ని మార్చి చూద్దాం. సో PV1 ఈక్వల్ టు N1RT. ఆర్ కాన్స్టెంట్ ఎట్లాగో. అంతేకాకుండా మనం ఇప్పుడు టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ తీసుకున్నాం, ప్రెషర్ కాన్స్టెంట్ తీసుకున్నాం, కాబట్టి వీటిని మార్చకుండా ఇప్పుడు మళ్ళీ V2 తీసుకుందాం. PV2 ఈక్వల్ టు N2RT. ఇక్కడ V1 వాల్యూమ్ మారింది, నంబర్ ఆఫ్ మోల్స్ మారినాయి, కానీ ఇంకా ప్రెషర్ కాన్స్టెంటే, ఆర్ కాన్స్టెంటే, టెంపరేచర్ కాన్స్టెంటే. సో PV1 ఈక్వల్ టు N1RT, PV2 ఈక్వల్ టు N2RT. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఈక్వేషన్ నెంబర్ 2 ని, ఇది 2 అనుకోండి, ఇది 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఈ 2 లోంచి 1 ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు 2 లోంచి 1 తీసేస్తే ఏమవుతుంది, PV2 మైనస్ PV1 ఈక్వల్ టు N2RT మైనస్ N1RT అవుతుంది. ఇప్పుడు రెండిట్లలో P ఉంది కాబట్టి P కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది, V2 మైనస్ V1 ఈక్వల్ టు N2 మైనస్ N1. ఇక్కడ RT కామన్ తీసాం. ఓకేనా. ఇప్పుడు P డెల్టా V, V2 మైనస్ V1 అంటే ఏంటి, చేంజ్ ఇన్ వాల్యూమ్ డెల్టా V. అండ్ N2 మైనస్ N1 అంటే ఏంటి, డెల్టా N. ఇవి గ్యాసియస్ మోల్స్, నంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్, కాబట్టి డెల్టా N గ్యాస్. ఇక్కడ ఏమొచ్చింది, RT. అంటే P డెల్టా V కి బదులు మనం ఏం తీసుకోవచ్చు, డెల్టా N RT. అప్పుడు మనం పైన ఈక్వేషన్ తీసుకున్నాం కదా, డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి. ఈ ఈక్వేషన్ లో పీ డెల్టా వి కి బదులు మనకి ఏమొచ్చింది ఇక్కడ, డెల్టా ఎన్ ఆర్టీ. కాబట్టి డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీగా మనం ఈక్వేషన్ ని డిరైవ్ చేయొచ్చు. మనకు అదే అడిగారు క్వశ్చన్. షో దట్ డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీ. ఇప్పుడు డెల్టా హెచ్ అంటే ఏంటి, ఎంథాల్పీ చేంజ్. ఎంథాల్పీ చేంజ్ అంటే ఏంటి, ద ఎనర్జీ చేంజ్ ఆఫ్ ఎ రియాక్షన్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇస్ కాల్డ్ ఎంథాల్పీ చేంజ్. ఫార్ములా ఏంటి, డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి. డెల్టా యూ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. మరి హెచ్ అనేది స్టేట్ ఫంక్షన్. ఈ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది ఇనిషియల్ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ రియాక్షన్ యొక్క ఇనిషియల్ ఫైనల్ స్టేట్స్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ స్టేట్ ఫంక్షన్. We know very well ideal gas equation is PV equal to nRT. ఇక్కడ PV1 equal to N1RT అవుతుంది, PV2 equal to N2RT అవుతుంది. సెకండ్ లోంచి 1 ఈక్వేషన్ తీసేద్దాం. అప్పుడు PV2 మైనస్ PV1 ఈక్వల్ టు N2RT మైనస్ N1RT. ఇప్పుడు P ని కామన్ తీస్తే V2 మైనస్ V1 అవుతుంది. ఇక్కడ RT ని కామన్ తీస్తే N2 మైనస్ N1 అవుతుంది. సో P డెల్టా V ఈక్వల్ టు డెల్టా ఎన్ ఆర్టీ. ఈ ఈక్వేషన్ డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి.
ఇందులో మనం P డెల్టా Vకి బదులు మనం ఏం తీసుకుంటున్నాం, డెల్టా N RT. అప్పుడు డెల్టా H ఈక్వల్ టు డెల్టా U ప్లస్ డెల్టా N RT అనేది వస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ద డెల్టా H ఎంథాల్పీ చేంజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.